ముఖ్యమంత్రి జగన్ క్యాబినెట్లో ఆ మంత్రి కీలక శాఖను నిర్వహిస్తున్నారు. అవినీతి ఆరోపణలతో సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత కారణంగా స్థానచలనం కలిగింది. కొత్త నియోజకవర్గంలోనూ నిరసనలు తప్పడం లేదు. దీంతో ఆ మంత్రి ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? మంత్రి ఉషా శ్రీచరణ్ ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలపై ఉన్న ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు పార్టీ అధిష్టానం నానా పాట్లు పడుతోంది. ఏకంగా 14 నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో అభ్యర్థులను అటూ ఇటూ మార్చే ప్రయోగం చేస్తోంది. మార్పులను ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం అధికారికంగా ప్రకటించకపోయినా కొందరు నేతలు ముందుగానే చెబుతున్నారు. అలాంటి వారిలో మంత్రి ఉషా శ్రీచరణ్ ఒకరు. కళ్యాణదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె వచ్చే ఎన్నికల్లో పెనుకొండ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం మేరకు ఇకపై పెనుకొండ నుంచే తన రాజకీయ ప్రస్థానం ఉంటుంది అన్నారు. ఏ ముహూర్తాన ప్రకటించారో గాని కొత్త నియోజకవర్గంలో ఉషశ్రీకి వ్యతిరేకంగా వైసీపీ నేతలు కార్యకర్తలు రోడ్లపైకొచ్చారు. ఉషశ్రీ వద్దంటూ ప్లకార్డులు చేతబట్టుకుని నిరసనకు దిగడం హాట్ టాపిక్ గా మారింది. అధిష్టానం నిర్ణయంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పెనుకొండ నుంచి ఉషశ్రీ చరణ్ పోటీ చేస్తే గెలుపు కష్టమేనని పార్టీ క్యాడర్ చెబుతోంది. టీడీపీ అభ్యర్థి సునాయాసంగా గెలుపొందుతారు అంటూ కుండబద్దలు కొడుతున్నారు. టీ కప్పులో తుఫానులా ఒకరోజు నిరసన వ్యక్తం చేసి సర్దుకుపోతారని అనుకున్నారు ఉషశ్రీ చరణ్. కానీ నిరంతరం కొనసాగుతున్నాయి నిరసనలు. కొత్త ఇన్ఛార్జికి ఊపిరాడకుండా చేస్తున్నారు. దీంతో ఆమె ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న కళ్యాణదుర్గం వైసీపీ క్యాడర్ ఉషశ్రీ చరణ్ పై ఉన్నది పోగొట్టుకుని ఊరంతా ఎతికినట్టుంది అంటూ సెటైర్లు వేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలు కక్షలు కార్పణ్యాలకు దూరంగా ఉంటారు. అలాంటి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది ఉషశ్రీ చరణ్ నియోజకవర్గ ప్రజల నాడి పసిగట్టకుండా తనదైన స్టైల్లో వ్యవహరించారట. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా భూలావాదేవీల్లో జోక్యం చేసుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో వాటాల కోసం పట్టుబట్టారనే ఆరోపణలున్నాయి. ఆమె భర్త శ్రీచరణ్ ఓవైపు ప్రైవేట్ సైన్యంతో పంచాయతీలు చేసే విష సంస్కృతిని తీసుకొచ్చారు అనే విమర్శలున్నాయి. ఎమ్మెల్యే కాకముందు నియోజకవర్గంలో 1 ఎకరం పొలం లేని ఉషా శ్రీచరణ్ కు ఏకంగా 100 ఎకరాలు ఎలా వచ్చాయి అని పార్టీ క్యాడర్ ప్రశ్నిస్తోంది. ఇక ఖరీదైన స్థలాలను కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మంత్రిగా ఉంటే ఈ స్థాయిలో చెలరేగిపోవచ్చా అని సొంత పార్టీ నేతల్లోనే చర్చ సాగుతోంది. మరోవైపు తనకెదురు తిరిగిన భవిష్యత్తులో పోటీకి వస్తారేమోననే భయంతో కొందరు నేతలపై కేసులు పెట్టి ఊరు విడిచేలా చేశారు అనే విమర్శలను ఎదుర్కొంటున్నారు ఉషా శ్రీచరణ్. దీంతో అసమ్మతి పెరుగుతోంది. మంత్రి వ్యతిరేక వర్గమంతా పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం అవుతున్నారు. పార్టీనే నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలు ఏ పని కోసం వెళ్లినా కప్పం గట్టాల్సి వస్తోందనే ఆరోపణలు లేకపోలేదు. అవినీతి ఆరోపణలే ఉషా శ్రీచరణ్ స్థాన చలనానికి కారణమనే చర్చ సాగుతోంది. కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఉషా శ్రీచరణ్ బయటకు వెళుతూ ఉండడంతో అక్కడి కార్యకర్తలు నేతలు రోడ్లపైకొచ్చి కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు అని సమాచారం. పెనుకొండ నియోజకవర్గ వైసీపీ నేతలు కార్యకర్తలు మాత్రం మంత్రి చరిత్ర తెలుసుకుని గుండెలు బాదుకుంటున్నారని టాక్ నడుస్తోంది. కళ్యాణదుర్గంలో వైసీపీని శాసించినట్టుగా పెనుకొండలోనూ ప్రవర్తిస్తే తమకి దిక్కెవరు అంటూ లోలోపల మదన పడుతున్నారట.
ఉషశ్రీ చరణ్ వ్యవహార శైలితో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పార్టీకి జరిగిన నష్టం తెలిసిన తరువాత కూడా పెనుకొండ ఇన్ఛార్జిగా ఎలా నియమిస్తారు అని క్యాడర్ ప్రశ్నిస్తోంది. ఉషశ్రీ చరణ్ తన మేనేజ్మెంట్ తో అధిష్టానాన్ని మాయ చేశారంటున్నారు. మరి ఇప్పుడు నిరసన గళం వినిపిస్తున్న నేతలు, కార్యకర్తలు మంత్రి ఉషశ్రీ చరణ్ కు సలాం చేస్తారో, సవాల్ విసురుతూ ఎదురుదాడి చేస్తారో వేచి చూడాలి.